తదుపరి డబ్బుల కోసం కన్న బిడ్డనే అమ్మేసుకున్న అమావర్ణీయమైన ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూస్తుంది. 1,50,000 రూపాయల కోసం నెల రోజుల మగ శిశువును విక్రయించిన తల్లిదండ్రులతో పాటు మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. ఐసిడిఎస్ అధికారులు అప్రమత్తంతో ఈ దారుణం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. వాళ్ళకి 1 year మ్యారేజ్ తర్వాత ఒక బాబు పుట్టిండు. ఆ బాబుని ఎవరైతే పిల్లల వాళ్ళకి ఒక మీడియేటర్ ద్వారా అమ్మడం జరిగింది. ఈ విషయం ఐసిడిఎస్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా మనం పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు ఎక్కడున్నారంటే ఇల్లు ఆల్రెడీ లాక్ చేస్తుంది. లాక్ చేసిన వెంటనే ఎస్ఐ గారు అవైలబుల్ ఎస్ఐ సత్యనారాయణ గారు ఇమీడియట్గా వాళ్ళ టీమ్స్ ద్వారా మొత్తం ఎక్కడ పోయిందని ఎంక్వైరీ చేసి కామారెడ్డి జిల్లా విలేజ్లో వాళ్ళని అమ్మేశారని తెలిసింది. మొత్తం వాళ్ళంతా ట్రేస్ చేసి ఎర్లీ మార్నింగ్కి తీసుకురావడం జరిగింది. ఆ బాబుని ఎవరైతే ట్రేస్ చేసి సఖీ భరోసా సెంటర్లో పెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి హ్యాండ్ ఓవర్ చేసినాం. యాక్చువల్గా ఈ ఎవరైతే తండ్రి మీడియేటర్ సార్ రమేష్ను అతనికి తాగుడికి బానిస అయినాడు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. అందువల్ల ఈ పుట్టిన బేబీ మంత్స్ బేబీ అమ్మడం జరిగింది. అమ్మేసి 5 లక్షల వరకు వాళ్ళు బేరం పెట్టడం జరిగింది. చివరికి 1,70,000 బేరం గుర్తుంచుకుని పేపర్స్ కూడా అగ్రిమెంట్ పేపర్స్ రాసుకుని వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గారు ఇమీడియట్గా స్పందించారు. మా ఎస్పీ గారి దృష్టిలో పెడితే ఇమీడియట్గా టీమ్స్ అయి ఫామ్ చేయడం జరిగింది. వెంటనే ఈవేళ మార్నింగ్ అలా ట్రేస్ చేసినాం. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు రిజిస్టర్ చేసాం. క్రైమ్ నెంబర్ 61/26. అది కొనడం కూడా నేరమే. వీళ్ళకి ఎవరైతే మీడియాగా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. వీళ్ళందరినీ కూడా